ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. జూన్ 2, 2026న జరిగిన ఒక అత్యంత ముఖ్యమైన గురుగ్రహ గోచారం గురించి ఈరోజు చెప్పబోతున్నాను. యాక్చువల్గా ఈ గోచారం అంటే చెప్పడం లేట్ అయింది. రిజల్ట్ అనేది జూన్ 2నే జరిగింది. కాకపోతే కొంత బిజీ షెడ్యూల్ వల్ల కుదరలేదు. దానికోసం అందరికీ క్షమాపణలు. అయితే ఈ గోచారం చాలా ప్రత్యేకమైనది కాబట్టి ఒక వీడియోలో పూర్తి చేయడం సాధ్యం కాదు. అందువల్ల గురుడు కర్కాటక రాశిలో ప్రవేశించిన తర్వాత కలిగే ఫలితాలు అనేక భాగాలుగా నేను మీతో చెప్తాను. అంటే ఇది ఒక పార్ట్ అనేది నేను చెప్తున్నాను. ఫేజ్ 1, 2, 3 అనేవి ఉంటాయి ఇందులో. సో కొంచెం మనం డీపర్ లెవెల్లో చూస్తాం కాబట్టి ఫలితాలు అనేవి డీపర్ లెవెల్ అనాలిసిస్ అనేది చేసి నేను చెప్పడం జరుగుతూ ఉంటుంది, పైన కాకుండా. సో మీకు తెలిసినట్లుగా నేను ఏ గోచారం గురించి మాట్లాడినా సాధారణంగా అందరూ చెప్పే విషయాలకి కొంచెం భిన్నంగా లోతైన విశ్లేషణ అందిస్తుంటాను. ఈసారి కూడా అదేవిధంగా కొన్ని ప్రత్యేక అంశాలు కూడా చర్చించబోతున్నాను. మొదటిగా గురుడు కర్కాటకంలో సంచరిస్తూ పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలలో ప్రయాణించడం వల్ల కలిగే ప్రభావాలు వివరిస్తాను. అలాగే నవాంశలో స్థాయిలో కూడా ఈ గోచారం ఎలా పనిచేస్తుంది అనేది కూడా నేను చూస్తాను. తర్వాత భాగాల్లో వేద, విపరీత వేద, తారాచక్రం వంటి ముఖ్యమైన గోచార సూత్రాలు కూడా పరిశీలిస్తాను. ఎందుకంటే కేవలం గురుడు ఉచ్చస్థితిలో అంటే ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు కాబట్టి అందరికీ అద్భుత ఫలితాలు వచ్చేస్తాయని చెప్పడం పూర్తిగా సత్యం కాదు. ఇతర గ్రహాల స్థితులు కూడా గోచార ఫలితాలు ప్రభావితం చేస్తాయి కాబట్టి సాధారణంగా ఫలితాలు మాత్రమే తెలుసుకోవాలని, ఉట్టి ఫలితాలు మాత్రమే తెలుసుకోవాలని అనుకునేవారైతే, అంటే ఈ యొక్క మార్పులు ఇవన్నీ కూడా జాతకరీత్యా వచ్చే పదాలు అర్థం కాని వారు తమ రాశి ఫలితాలు ఒక్కటి చూసుకోండి ఇందులోంచి. కానీ జ్యోతిష్యాన్ని కూడా లోతుగా తెలుసుకోవాలనుకునేవారు ఈ గోచారం వెనుక ఉన్న అసలు తత్వాన్ని కూడా అర్థం చేసుకోవడం చాలా అవసరం. దానికోసమే ఇవన్నీ చెప్తూ ఉన్నాను. ఇప్పుడు గురుడు కర్కాటకంలో ఉండటం అంటే ఏంటో చూద్దాం. గురుడు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కర్కాటకంలోకి వస్తున్నారు. కర్కాటక రాశిలో గురుడు ఉచ్చస్థితిని పొందుతూ ఉంటారు. మిథునంలో జ్ఞానం అనేది ప్రశ్నించడం, విశ్లేషించడం, పోల్చడం వంటి మానసిక స్థాయిలో పనిచేస్తే కర్కాటక రాశిలో అదే జ్ఞానం హృదయానికి చేరుతుంది. ఇక్కడ జ్ఞానం అనేది కేవలం సమాచారం మాత్రమే కాదు, అది ఒక మార్గదర్శకత్వంగా మనకి రక్షణగా, సంరక్షణగా మారుతుంది. కర్కాటకం అంటే తల్లిని సూచించే రాశి. పోషణ, భద్రత, కుటుంబం, భావోద్వేగాలు, మాతృత్వం, స్వదేశం, అనుబంధం ఇటువంటి వాటికి ఎక్కువగా ఇది ప్రతీకగా ఉంటూ ఉంటుంది. అందుకే ఈ సమయంలో ఇతరులను బాగా చూసుకునే వాళ్ళు, సేవాభావం కలిగిన వాళ్ళు, కుటుంబ బాధ్యతలు తీసుకునేవారు ప్రత్యేక ఆశీర్వాదాలు పొందుతారు. గురుడు దేవతల గురువు, జీవితంలో సరైన దారిని చూపించే గ్రహం. మనం సందిగ్ధంలో అంటే సమస్యల్లో కానీ ఒక సందిగ్ధంలో ఉన్నప్పుడు ఒక మంచి గురువు, పెద్దవాళ్ళు లేదా మార్గదర్శకులు అవసరమైనట్లుగా జాతకంలో గురుడు కూడా మనకు దిశని చూపిస్తారు. మొదటి గురువు తల్లి, తర్వాత తండ్రి, ఉపాధ్యాయులు, జీవితంలో ఎదురయ్యే మార్గదర్శకులు, వీరందరి ఆశీర్వాదాలు కూడా గురుగ్రహం ద్వారానే సూచించబడతాయి. గురుడు మనకు కేవలం ధనం మాత్రమే ఇవ్వరు. ధర్మం, నైతిక విలువలు, జ్ఞానం, ఆశ, విశ్వాసం, సరైన నిర్ణయ శక్తిని కూడా ఇస్తూ ఉంటారు. జీవితంలో ఏదైనా లోటు ఉంది అన్నప్పుడు, సరైన అవకాశాలు దొరకనప్పుడు లేదా మనలో నమ్మకం తగ్గినప్పుడు గురుడు ఆ లోటును పూర్తి చేయడానికి సహాయపడతారు. కర్కాటక రాశిలో అంటే క్యాన్సర్ సైన్లో ఉన్న గురుడు దేవాలయ ప్రాంగణంలో దూరంగా నిలబడి ఉపన్యాసం చెప్పే ఒక పూజారి లాంటి వారు కాదు. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు నిశ్శబ్దంగా మనల్ని ఆశీర్వదిస్తున్నట్లుగా ఒక గురువులాగా, ఒక మార్గదర్శకులుగా పనిచేస్తారు. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గురుడు విస్తరణకు కారకుడు. మన మంచి విషయాలను కూడా మనకి పెంచుతూ ఉంటారు. సమస్యలను కూడా పెద్దవి చేయగలడు. అలాగే పంటలు అంటే పెరగడానికి మనం చూస్తే వర్షం ఎంత అవసరమో కలుపు మొక్కలు పెరగడానికి కూడా అదే వర్షం ఉపయోగపడుతూ ఉంటుంది. అందువల్ల ఈ గోచారం ద్వారా మీ జీవితంలో ఏం పెరుగుతుంది అది మీరు ఇప్పటి వరకు నిర్మించుకున్న పునాదులపై ఆధారపడి ఉంటుంది. ఈ సమయంలో గురువు, మెంటర్స్, పెద్దవాళ్ళు, ఆధ్యాత్మిక మార్గదర్శకుల నుంచి సహాయం లభిస్తూ ఉంటుంది. విదేశీ ప్రయాణాలు, ఉన్నత విద్య, ఆధ్యాత్మిక పురోగతి, కుటుంబ సౌఖ్యం, పిల్లల విషయంలో శుభ ఫలితాలు కనిపిస్తాయి ఓవరాల్గా. ఇప్పుడు నక్షత్రాల వారీగా చూసుకున్నట్లయితే జూన్ 18 వరకు గురుడు పునర్వసు నక్షత్రంలో సంచరిస్తున్నారు. పునర్వసు అంటే తిరిగి పునరుద్ధరణ, పునర్నిర్మాణం, కోల్పోయిన దాన్ని తిరిగి పొందడం. జూన్ 18 నుండి ఆగస్టు 19 వరకు కూడా పుష్యమిలో సంచరిస్తారు. పుష్యమి అత్యంత శుభప్రదమైన ఒక పోషణను సూచించేటటువంటి నక్షత్రం. ఈ సమయంలో విద్య, ఆధ్యాత్మికత, కుటుంబ అభివృద్ధి, స్థిరత్వం పెరుగుతాయి. ఆగస్టు 19 నుంచి అక్టోబర్ 31 వరకు ఆశ్లేష నక్షత్రంలో సంచరిస్తారు. ఆశ్లేష ఒక చెడు నక్షత్రం అయితే కాదు, కానీ ఇది లోతైన. సో మనకి ఏంటంటే మొత్తం సుమారు 5 నెలల వ్యవధిలో గురుడు దాదాపు 26 డిగ్రీలు ప్రయాణిస్తూ ఉన్నారు.
అంటే మనకి 2026 జూన్ 2న కర్కాటకంలోకి ప్రవేశించిన గురుడు 2026 అక్టోబర్ 31న సింహంలోకి ప్రవేశిస్తారు. అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మొత్తం 5 నెలలు కూడా ప్రయాణిస్తున్నారు గురుడు 26 డిగ్రీలు. సాధారణ పరిస్థితుల్లో అయితే ఈ దూరాన్ని ప్రయాణించడానికి మరింత ఎక్కువ సమయమే పడుతుంది. కానీ ఈసారి కేవలం 5 నెలల్లోనే ఆ ప్రయాణం పూర్తవుతుంది. అంటే గురుగ్రహం తన సాధారణ వేగం కంటే దాదాపు 2 కంటే ఎక్కువ వేగంతో కదులుతున్నారు ఈ టైంలో. ఈ వేగాన్ని ఒక రకంగా ప్యానిక్ మోడ్ అని చెప్పుకోవచ్చు. ఒక ప్రశ్న అనేది మనకి వస్తూ ఉంటుంది ఈ టైంలో. ఉచ్చస్థితిలో గురుడు ఉంటున్నారు కదా, అదే సమయంలో ప్యానిక్ మోడ్లో ఉంటే దాని ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ కాలంలో చాలామంది తొందరపాటు పెట్టుబడులు పెట్టడం, సరైన ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకోవడం, హఠాత్తుగా కొత్త పనులు ప్రారంభించడం, భవిష్యత్ పరిణామాలు అంచనా వేయకుండా ముందుకు దూకడం వంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇది మంచి అవకాశాల కాలమే అయినప్పటికీ కూడా అదే సమయంలో ఆత్రుతతో నిర్ణయాలు తీసుకునే ప్రమాదం కూడా ఉంది. అందుకే గురుడు ఉచ్చస్థితిలో ఉన్నారని మాత్రమే చూసి అతిగా ఉత్సాహపడకూడదు. ఈ గోచారంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే 2027 ఏప్రిల్ 13న గురుడు తిరిగి డైరెక్ట్ మోషన్లోకి వచ్చిన తర్వాతే పరిస్థితులు క్రమంగా స్థిరపడతాయి. అంతవరకు ఈ గోచారం మనకు అనేక పాఠాలు కూడా నేర్పించే అవకాశం ఉంది. అందువల్ల గురుడు ఎగ్జాల్టేషన్లో అంటే ఉచ్చస్థితిలో ఉన్నారు కాబట్టి అన్నీ అద్భుతంగా అయిపోతాయని అని కాకుండా ఉచ్చస్థితిలో ఉన్న గురువు వేగవంతమైన ఆత్రతతో కూడిన పరిస్థితులను కూడా సృష్టిస్తారు అనే విషయం కూడా గుర్తుంచుకోండి. ఓకే, అందుకే ఈ కాలంలో అనవసరమైన తొందరపాటు నిర్ణయాలకైతే దూరంగా ఉండండి. ఇప్పుడు గురుగ్రహం తర్వాత ప్రయాణాన్ని పరిశీలిద్దాం. 2026 అక్టోబర్ 31 వరకు గురుడు కర్కాటకంలో ఉండి తర్వాత సింహంలోకి వస్తున్నారు. ఆ తర్వాత సింహంలో మనకి ముందుకు సాగుతూ వెనుకకు సంచరిస్తున్న కేతువు దగ్గర అవుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటి, 2026 నవంబర్ 12వ తేదీన సింహంలో 1 డిగ్రీ చేంజ్ ఉన్న ప్రాంతంలో గురుడు మరియు కేతువు ఈ 2 గ్రహాలు కూడా కలుస్తాయి. అంటే సంయోగం ఏర్పడుతుంది 2026 నవంబర్ 12న. అంటే 2026 అక్టోబర్ 31 సింహ ప్రవేశం, నవంబర్ 12 గురుకేతు సంయోగం ఉంది మనకి. సో ఈ 2 తేదీల మధ్యలో కేవలం 12-13 రోజులు ఉంటాయి. ఇది అత్యంత ముఖ్యమైన యోగం ఈ టైంలో. అంతేకాకుండా ఆ సమయంలో తులారాశిలో బుధుడు వక్రంలో ఉన్నారు, కన్యలో శుక్రుడు వక్రంలో ఉన్నారు. ఆకాశంలో ఒక విశేషమైన గ్రహస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ అరుదైన గ్రహ సంయోగాల ప్రభావం వల్ల అంటే ఇది ఇంకా కొంచెం డీపర్ లెవెల్లోనే చెప్పాల్సి ఉంటుంది. కానీ మనకేంటంటే ఈ సంయోగం అనేది కొన్ని రకాలుగా పాజిటివ్, నెగిటివ్ 2 ఇస్తూ ఉంటుంది. సో మొత్తంగా చూసినట్లయితే మనకి పూర్తిగా స్థిరత్వాన్ని ఇచ్చే టైం అయితే కాదు. రాహుకేతు అక్షం గురుగ్రహాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల నిర్ణయాలు, ఆలోచనలు, ప్రణాళికలు చాలా వేగంగా జరుగుతాయి. ఓవరాల్గా ముఖ్యంగా వ్యాపారంలో ఉన్నవాళ్ళు, దిగుమతి ఎగుమతి వ్యాపారాలు చేసేవాళ్ళు, విదేశీ సంబంధం ఒప్పందాలు చేసుకునే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కొత్తగా వ్యాపారాల్లోకి వెళ్లే ముందు డాక్యుమెంటేషన్ పూర్తిగా చూసుకోండి, ఒప్పందాలు జాగ్రత్తగా చదవండి, లీగల్ పేపర్ వర్క్ చూసుకోండి, తొందరపడి సంతకాలు చేయకండి. ఈ టైంలో అందరికీ ఒక ముఖ్యమైన సూచన ఏంటంటే వాదనలు, అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలి. గురుడు అత్యంత వేగంగా సంచరిస్తున్నారు కాబట్టి ప్రజల్లో ఒక రకమైన ఆత్రతే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు జీవితంలో ఏదో ఒక లక్ష్యాన్ని చేరుకోవాలని కోరుకుంటారు. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో అతిగా తొందరపడితే ఫలితాలు రావు, మీకు ఇంకా నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. దురదృష్టవశాత్తు చాలామంది అసహనాన్ని తమకు అత్యంత దగ్గరగా ఉన్న వారిపైన చూపిస్తూ ఉంటారు. అది లేకుండా చూసుకోండి. సో మీ శక్తిని పని మీద, కెరీర్ మీద, అభివృద్ధి మీద, భవిష్యత్ ప్రణాళికల మీద చూపించడం మంచిది. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ గురు గోచారం 9వ ఇంట్లో జరుగుతోంది. అంటే ఈ గురుడు 2 జూన్ 2026 నుంచి 31 అక్టోబర్ 2026 ఈ మధ్యకాలంలో వృశ్చిక రాశికి 9వ ఇంట్లో, అంటే కర్కాటక రాశి 9వ ఇల్లు అవుతుంది కదా, కర్కాటక రాశిలో గురు గోచారం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది సాధారణంగా చాలా శుభప్రదమైన స్థానం, భాగ్యస్థానం. 9వ ఇంట్లో గురుడు ఉండడం వల్ల భాగ్యము, ధర్మము, ఉన్నత విద్య, గురు ఆశీర్వాదం, విదేశీ ప్రయాణాలు, ఆధ్యాత్మిక అభివృద్ధి వంటి రంగాల్లో చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇక్కడ గురుడు మీ 2వ ఇంటి మరియు 5వ ఇంటి అధిపతిగా ఉండడం వల్ల ఈ గోచారం మరింత శక్తివంతంగా మారుతుంది. అంటే ఇది మీకు చాలా రక్షణాత్మకమైన, భాగ్యవంతమైన మరియు ఎదుగుదల కలిగించేటటువంటి కాలం. మీ ఆలోచనలు, జ్ఞానం, సృజనాత్మకత మరియు మీ మాట తీరు అన్నీ కూడా మెరుగుపడతాయి. కుటుంబ సంబంధాలు కూడా మెరుగుపడతాయి. విద్య, పిల్లలు, సంబంధాలు వంటి అంశాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. దూర ప్రయాణాలు, ముఖ్యమైన మార్గదర్శకాలు, అంటే వీళ్ళకి మార్గదర్శకులు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా
గురువులు, మెంటర్స్ వీళ్ళతో కలయిక కూడా జరుగుతూ ఉంటుంది. ఇది జీవితానికి కొత్త దిశను ఇచ్చే కాలం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఉంది, వేద ప్రభావం. 9వ ఇంటి శుభ ఫలితాలు కొంతవరకు 10వ ఇంట్లో ఉన్న కేతువు తగ్గిస్తూ ఉన్నారు. దీనివల్ల కెరీర్లో కొంత గందరగోళం, పని ప్రదేశంలో అస్థిరత లేదా దృష్టి భంగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒకవైపు అదృష్టం గురుడు ఇస్తున్నా కూడా మరోవైపు వృత్తిలో అంటే ప్రొఫెషనల్ లైఫ్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కేతు ప్రభావం వల్ల. అయితే ఇది శాశ్వతంగా కాదు. మీరు ధర్మ మార్గంలో ఉంటూ గురువుల మార్గదర్శకత్వాన్ని తీసుకుంటూ సక్రమమైన జీవిత విధానాన్ని, సక్రమమైన పనులు చేస్తే ఈ ప్రభావం చాలా వరకు సమతుల్యం అవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది. ఇది మీకు అంతర్గతంగా బలమైన ఆధ్యాత్మిక విశ్వాసాన్ని కూడా ఇస్తూ ఉంటుంది. ఈ కాలంలో మీరు చేసే ప్రయాణాలు చాలా అర్థవంతంగా మారుతాయి. మీరు కలిసే వ్యక్తులు, గురువులు, మెంటర్స్ మీ జీవితానికి కొత్త దిశనిస్తారు. కుటుంబంలో కమ్యూనికేషన్ కూడా మెరుగుపడుతుంది. ఆహార అలవాట్ల విషయంలో సాత్విక జీవన శైలిని అనుసరించడం చాలా మంచిది. అయితే ఒక హెచ్చరిక కూడా ఉంది ఇక్కడ. ఏంటి అంటే ఎవరినైనా ఎక్కువగా ఎవరికైనా బోధించడం, నేనే సరైన దాన్ని, అంటే నేనే సరైన పర్సన్ని, నేనే బాగా చెప్తాను, నాకే అన్నీ తెలుసు అనే భావనతో వ్యవహరించడం మంచిది కాదు. ఎందుకంటే జీవితంలో సిద్ధాంతం ఒకలా, ప్రాక్టికల్ జీవితం మరొకలా ఉండే అవకాశాలు ఉంటాయి కదా. ఆ తేడాను అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మంచి గోచారం ఉన్నప్పటికీ కూడా మన కృషి, మన ధర్మం, మన ఎంపికలు కూడా ఫలితాలను నిర్ణయిస్తాయి. ఈ కాలం విద్య, ఉన్నత చదువులు, విదేశీ అవకాశాలు, పిల్లల అభివృద్ధి, వ్యక్తిగత ఎదుగుదలకి చాలా మంచి సమయం. ప్రయత్నాన్ని సరైన దిశలో పెడితేనే ఫలితాలు వస్తాయి. ఇప్పుడు వీళ్ళకేంటి అంటే గురుడిచ్చే పాజిటివిటీ బాగున్నప్పటికీ కేతువు ఇచ్చేటటువంటి నెగిటివిటీ ప్రొఫెషనల్ లైఫ్లో నెగిటివ్గా ఉంది కాబట్టి కేతు రెమెడీస్ అనేవి చేసుకోవాలి. కేతు గ్రహానికి సంబంధించిన ధ్యాన మంత్రాలు చేసుకోవడం చాలా ముఖ్యం. ఇవి ఈ యొక్క గురు గోచార ఫలితాలు వృశ్చిక రాశి వారికి.